హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్. వీకెండ్ అయిపోయిన తర్వాత ఇది వీక్ స్టార్ట్ అయిందనమాట. నా మండే రొటీన్ మీరు చూస్తున్నారు కదా. ఈరోజు సేమ్ డైలీ లాగానే మా బాబుకి స్కూల్ పంపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇక్కడ మా బాబు కోసం బ్యాగ్, వాటర్ బాటిల్, వాడు వేసుకునే డ్రెస్ అన్నీ తీసి పెట్టేసాను అనమాట. వాడు మిల్క్ బిస్కెట్ తినేసి వాడు ఫేస్ వాష్ చేసుకుంటా అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాడు. చాలా కూల్గా ఉందని చెప్పేసి వాడు ఈరోజు ఏం స్నానం చేయట్లేదు. ఇక్కడ నేను పరాటా చేసినాను అనమాట ఫ్రెండ్స్. సో పరాటా చేసినాను కాబట్టి ఈరోజు ఇప్పుడు వాడికి శాండ్విచ్ లాగా అయితే బ్యాటర్ పెట్టి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు మా చెల్లె సత్యనారాయణ స్వామి కథ చేసుకుంటుందన్నమాట. కార్తీక మాసం కదా అక్క, కథ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు అది కథ చేసుకుంటుంది. ఈరోజు తొందరగా వర్క్ ఫినిష్ చేసి అక్కడికి వెళ్ళాలి నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కర్టెన్ లాగా ఏం పెట్టినా అంటే కర్టెన్ కాదు, అది బెడ్షీట్. సో ఇక్కడ ఏంటంటే వెండ మొత్తం నా వాషింగ్ మిషన్కి తాకి ఇక్కడ వాషింగ్ మిషన్ కలర్ షేడ్ అయిపోతుందేమో, వాషింగ్ మిషన్ పాడవుతుందేమో అని చెప్పేసి ప్రస్తుతానికి అలా పెట్టాను. ఇక మా హస్బెండ్ ఏంటంటే దానికోసం ఒక గ్రీన్ మ్యాట్ తెస్తా అని చెప్పిండు. అది తెచ్చి నీట్గా అక్కడ పెడతాడేమో. ఇక నేను కూడా కొంచెం దానికి వాషింగ్ మిషన్ కవర్ ఒకటి ఆన్లైన్ అయినా కోటికి వెళ్ళేసైనా బయటికి పోయి ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నా. కవర్ వేస్తే దాని కలర్ షేడ్ కాదు, వర్షం వచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు. ఇక గ్రీన్ మ్యాట్ పెడితే ఇంకా సూపర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేనైతే శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదేంటంటే పరాటా బ్యాటర్ అనమాట. నేను దీని రెసిపీ మీతో షేర్ చేయలేదు, నెక్స్ట్ టైం షేర్ చేస్తాను నేను. సో ఇక్కడ నేను ఆలు పరాటా చేశాను అనమాట ఫ్రెండ్స్ నేను. సో ఇక మార్నింగ్ లేచినాక వాడికి నేను స్నాక్స్లో ఏం పెట్టాలో నాకు అర్థం కాక ఇదే శాండ్విచ్ లాగా మంచిగా నేను బటర్లో దీన్ని మంచిగా ఫ్రై చేసేసి వాడికి బాక్స్లో పెట్టేశాను, స్నాక్స్ బాక్స్ లాగా. ఇక లంచ్లో కూడా పరాటాస్ పెట్టు మమ్మీ అన్న, వాడికి పరాటాస్ మా ఇంట్లో అందరికీ నచ్చినాయి. సో లంచ్లో పరాటా పెడతాం, స్నాక్స్లో అయితే శాండ్విచ్ పెడతా అని చెప్పి ఇది చేసినాను. హై ఫ్లేమ్ పెట్టినందుకు, వేరే వర్క్ చేస్తున్నందుకు హడావుడిలో కొంచెం మాడింది. అయినా మా బాబు బాగుంది మమ్మీ ఇలాగే పెట్టు అని చెప్పాడు. ఇక వాడు తొందరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయిండు. వాడు స్కూల్ పోగానే కొంచెం నేను ఇట్లా నా వర్క్ ప్రిపేర్ చేసేసుకున్నాను. కొంచెం ఇల్లు ఊడ్చుకోవడం కానీ కొంచెం అక్కడక్కడ క్లీన్ చేసుకోవడం అది చేశాను. ఈరోజు మా హస్బెండ్కి కూడా వేరే వర్క్ ఉందని చెప్పేసి ఆయన కూడా తొందరగా వెళ్ళిండు ఇంట్లో నుంచి. ఆయన ఏంటంటే ఈరోజు బాక్స్ కూడా మా మమ్మీ డాడీ ఇచ్చిండనమాట మా బాబుకి. ఏంటంటే మా హస్బెండ్ కొంచెం వేరే వర్క్ పైన వెళ్ళిందని చెప్పేసి. సో ఇక్కడ మా స్పీడ్గా మా హస్బెండ్ కోసం నేను ఆలు పరాటా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పరాటా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ 2 పరాటాలు సన్నగా చేసుకొని దాని మధ్యలో బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బాగా ఇంకా ముందు మంచిగా కాల్ చేసేయాలి. దానిపైన కొంచెం పొడి పిండి పోసి లైట్గా అసలు బలం వేయకుండా వేలాయించాలన్నమాట. పరాటా కొందరు వేరేతో కూడా చేస్తారు, కానీ ఆ ప్రొసీజర్ అనేది పరాటా పగిలిపోతుంది, మధ్యలోకి బ్యాటర్ వెళ్ళిపోతుంది. ఇలా చేస్తే బాగుంటుంది. ఒక్క పరాటా 2 పరాటాలు అయితే చాలా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్, మనం ఇంకేం తినలేము. సో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను ఎలా పరాటా ప్రిపేర్ చేస్తున్నానేమో. అసలు నా స్టిక్కర్ క్రాస్ అయిందని చెప్పి కూడా మార్నింగ్ నుంచి నేను ఫేస్ అసలు నేను అద్దంలో కూడా చూసుకోలేదు. తర్వాత వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా, అయ్యో ఏంటి స్టిక్కర్ ఇలా ఉంది అని చెప్పేసి. సో మనం లేడీస్ అంతే కదా, హడాహుడిలో ఏంటంటే మన ఫేస్ అద్దంలో చూసుకునే టైం కూడా మన దగ్గర ఉండదు ఫ్రెండ్స్, అది కూడా స్పెషల్లీ మార్నింగ్ టైం. సో ఇక్కడ మా హస్బెండ్ కోసం నేను ఇంకో పరాటా తీసుకెళ్తున్నా. చిన్న కామెడీ ఏమైందంటే, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఆయనకు తెలీదు. సో ఆయన ఫస్ట్ అయితే అరిచిండు, వద్దు నాకు చాలు ఒక్క పరాటా. ఆయనకు తినేది కానీ టైం లేదని చెప్పేసి, వద్దు నాకు చాలు, నాకు టైం అవుతుంది, చెప్పు ఏడైనా లేట్ పోతారా అని చెప్పేసి ఆయన అట్లా అంటున్నాడు. సడన్లీ నేను వీడియో తీస్తున్నాను తెలిసినాక చిన్న స్మైల్ ఇచ్చి బాగుంది అని చెప్పి ఇట్లా చేయి చూపిస్తున్నాడు అనమాట. అంటే పరాటా బాగుంది కానీ ఎక్కడ ఆయన వాయిస్ ఇట్లా పడుతుందేమో అని చెప్పి ఆయనకు తెలియదు. నేను మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తా అని చెప్పి ఇక్కడ మా పాప పడుకుంది. ఇక మా హస్బెండ్ వెళ్ళిపోయింది ఆఫీస్కి. ఇక నేను అంతలోపు ఏం చేసిన అంటే, ఇక మా డాడీకి వాళ్ళ షాప్ బోనికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అంతలోపు తొందర అంట్లు దోమేసుకుందాం అని చెప్పేసి తొందరగా అంట్లన్నీ దోమేసుకున్నాను. అప్పటికి మా డాడీ కాల్ చేసిండు, ఆయనకి ఇవ్వాలి, బాక్స్ రెడీ అయిందా అని చెప్పేసి. ఇక నేను సింక్ అంతా క్లీన్ చేసుకోలేదు, ఓన్లీ అంట్లు తోమినాను. తొందరగా వాడు బాక్స్ ప్రిపేర్ చేసేసాను. సేమ్ అదే ప్రొసీజర్ 2 పరాటాలు చేశాను అనమాట. పరాటాలు ఏంటో కానీ ఫ్లోర్ అంతా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్, అసలు దానికి ఓపిక ఉండాలి అది క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. ఇక నేను కూడా సర్లే ఒకటేసారి ఎలాగో సింక్ క్లీన్ చేయలేదు, ఇక పరాటాది కూడా అక్కడ అంతా పొడిపిండి పడ్డది, ఒకటేసారి క్లీన్ చేసుకుందామని ఆగినాను. నాకు ఏదంటే మా చెల్లింటికి కూడా పోవాలి, అది మార్నింగ్ తొందరగా పిలిచింది, అక్క రా కొంచెం వంటలకి దానికి దీనికి హెల్ప్ అని చెప్పేసి. ఇక దానికి తెలిసిన పాప 11-12కి అట్లా లేస్తాయని చెప్పి నేను పాపను తొందరగా లేపుకొని వెళ్దాం అనుకున్నా. కానీ చూడంగా ఈరోజు మా హస్బెండ్ కూడా తొందరగా పోయే వరకు నాకు లేట్ అయిపోయింది.
బాక్స్ ప్రిపేర్ చేసేసాను నేను. ఇక్కడ బాక్స్ ప్రిపేర్ చేసిన మా డాడీ రానికి మాత్రం 20 minutes టైం పట్టింది. ఆ గ్యాప్లో నేను ఏంటంటే మా చెల్లింటికి పోయేదని చెప్పేసి ఇక్కడ నా బట్టలు మా పాప బట్టలు తీసి పెట్టుకున్నాను. ఈ శారీ అయితే నేను ఈరోజు కట్టుకుంటున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మా పాప కోసం 3 dresses తీసినాను. దానికి ఏది నచ్చితే అది వేసుకుంటుంది అని చెప్పి. ఏదో ఒక్క డ్రెస్ తీసినా అనుకో అసలే నాకు లేట్ అవుతుంది, ఇక నాకు అది వద్దు, నాకు వేరే డ్రెస్ కావాలని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి ఎందుకు లేనిపోని రోజులు అని తీసి పెట్టినాను ఇక్కడ. ఇక దాని తర్వాత తొందరగా నేను ఫ్రెష్ అయిపోయినా, బాక్స్ డాడీకి ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి మా పాప లేచి నాకు అది కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇద్దరం రెడీ అయిపోయినాం అనమాట. మేము కోఇన్సిడెంట్ మా హస్బెండ్ ఇంట్లో ఏదో పేపర్స్ కోసం వచ్చారనమాట. మా హస్బెండ్ అలా పట్టేసుకున్నాను, ఇక ప్లీజ్ నాకు వదిలేసి అని చెప్పి ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళాడనమాట. ఏంటంటే నువ్వు ఓలాలో ఆటో బుక్ చేసుకో, లేకపోతే అట్లనే ఏదో ఒక ప్రిపేర్ చేసుకొని రాలేనన్నాడు. కానీ అనుకోకుండా ఆయన నేను వెళ్ళిపోయింది అనుకోని ఇచ్చిండు. ఆయన దగ్గర వేరే కీస్ ఉంటాయి అనమాట. నేను ఇంట్లో చూసేసరికి ఇంకా పోలేదా అంటే ఏం చేయాలి, లేట్ అయిపోయింది నాకు అనే వరకు ఆయన కూడా నాకు వదిలేసిండు. వెళ్తా నేను టెంకాయ ఒకటి తీసుకున్నాను అనమాట. టెంకాయ అగరబత్తి తీసుకొని అక్కడ కథకైతే వెళ్ళినాను అనమాట. ఈ కవర్లో ఏముందని అనుకోకండి, ఒక ఎక్స్ట్రా ప్యాంపర్ పెట్టుకున్నాం మా పాప కోసం. అంటే పాపకి ఏమి ఇయ్యలేదు, తనకి వాష్రూమ్ గిట్ట వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తన వాష్రూమ్లో వెళ్ళదు, వాష్రూమ్ అట్లా అని. ఇక్కడైతే మేము వెళ్తున్నాం అక్కడికి. టెంకాయ ఏందో బాబోయ్ 40 rupees ఒకటంట టెంకాయ. ఇక ఏందో అన్ని రేట్స్ పెరిగిపోతున్నాయి బయట. నేను ఎప్పుడు బయట వెళ్ళాను కాబట్టి నాకు రేట్స్ల కోసం ఏం తెలీదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వెళ్ళేసరికి 5 minutes అవుతుంది కథ స్టార్ట్ అయ్యి కూడా మా చెల్లె వాళ్ళ ఇంట్లో. సో మా చెల్లె ఇక్కడైతే మంచిగా కథ చేయించుకుంటుంది. అయ్యగారు కూడా చాలా బాగా కథ చెప్పారనమాట, హిందీలో చెప్పారు. సో మేము మహారాష్ట్ర కదా, అంటే సౌత్ ఇండియన్స్లో చిన్నప్పటి నుంచి మహారాష్ట్రలో ఉన్నాం కాబట్టి కొంచెం మాకు హిందీ మరాఠీకి ఎక్కువ అటాచ్ ఉంటాం. సో నాకు అన్ని కథలు బాగా నచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు మా చెల్లె కుటుంబానికి ఎంత బాగా డోర్కట్ పెట్టుకుంది, ముగ్గు వేసుకుంది, కడప బుద్ధించుకుంది. ఎక్కువ మందిని నిలవలేదు. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ చుట్టాలు, అపార్ట్మెంట్స్ లేడీస్ కొందరు ఉన్నారనమాట, మా మరదలు వాళ్ళు వీళ్ళు. సో ఇక్కడ ఇక నేను వెళ్ళేసరికి మా చెల్లె చూస్తున్నారా కోపంతో నన్ను చూసింది. పిల్లలు అరుస్తూ ఉన్నారు. అయ్యగారేమో సౌండ్ చేయడానికి మా పిల్లలు వింటారా, నేను మా తమ్ముడు కూతురు అనమాట ఆడుకుంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తొందర వాడికంతా ప్రిపేర్ చేసేసుకొని ఇక నేను మా మరదలు కలిసి అయితే పూరీలు బజ్జీలు చేసామన్నమాట. ఏంటంటే మా చెల్లి అంతా వంట చేసేసుకుందేమో అని నేను అనుకుంటే అదొక పని మాత్రం పెండింగ్ పెట్టింది. ఓన్లీ అవసరం ఉన్నది కొన్ని పూరీలు దేవుడి ప్రసాదం కోసం చేసుకుంది. ఇక వెళ్ళేసరికి కొన్ని పూరీలు నేను, కొన్ని పూరీలు మా మరదలు కలిసి చేసాము. బజ్జీలు కూడా వేయించాము. తను ఎవరు మా ఫ్రెండ్ అనమాట, రిలేటివ్ కూడా అవుతుంది. తన వీడియో చూస్తుంటే వద్దు అని అంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ హారతి అవుతుంది. హారతి కూడా చాలా బాగా అయింది ఫ్రెండ్స్ చాలా మంచిగా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఆమె కార్తీక మాసం అని చెప్పేసి మా చెల్లె కూడా కొంచెం ఇంట్లో బాగుంటుంది అని చెప్పి చేసుకుందనమాట. సో ఈ కార్తీక మాసం ఫస్ట్ కథ నేను ఇక్కడే అటెండ్ అయినా అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో ఇక నేను ఒక వీడియో తీస్తుంటే నువ్వు పని చేస్తున్నట్టు కూడా వీడియో తీస్తున్నావు, అసలు నేను తొందరగా పని చేయను. మా అత్తగారి ఇంట్లోనైతే చాలా పని చేస్తాను ఫ్రెండ్స్, కానీ అమ్మగారి ఇంటికి పోయినాక స్పూన్లోకి స్పూన్ పెట్టాను అనమాట. చిన్నప్పటి నుంచి అంతే. అలాంటిది నువ్వు మీ అత్తగారి ఇంట్లో ఇంత వర్క్ చేసుకుంటూ మా దగ్గర ఏం చెయ్యమని చెప్పి మా చెల్లె వాళ్ళు ఎప్పుడు కొడి పడుతుంటారు. మా మరదలు అనమాట హాయ్ చెప్పింది. నేను పని చేస్తున్నట్టు అందరికీ తెలియాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా అంటే అబ్బా నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ అనుకుంటూ నవ్వింది. అది ఎప్పుడు అనేది ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా నువ్వు వీడియో ఎందుకు తీయవు అక్క, పెట్టవు అంటే ఎప్పుడు పోయినా హడావుడిలో వస్తావు కాబట్టి పెట్టలేకపోతానే అంటే ఈసారి పెట్టు అన్నది. ఇక్కడ పూరి చూస్తున్నారు కదా, మా చెల్లె వాళ్ళ అత్తమ్మతో సడన్గా హ్యాండ్ స్లిప్ అయ్యి కొంచెం కింద పడ్డదనమాట. సో తను తీసింది మా చెల్లె వాళ్ళ అత్తమ్మ అనమాట. సో ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారా రూమ్లో ఎట్లా మెస్సీగా చేసేసారు, మొత్తము ఆడుకుంటూ కూర్చున్నారు అనమాట. మా చెల్లెకి కూడా చూస్తున్నారు కదా, చిన్న బాబు ఉన్నాడు అని చెప్పేసి రూమ్ అంతా మెస్సీగా ఉంది. తనకు కూడా పిల్లలు ఉన్నాక ఇంతే ఫ్రెండ్స్, మనం ఏది అనుకోని కూడా ఏం చేయలేం. తనన్న బెడ్షీట్ వేసుకుంది కానీ నేనైతే బెడ్షీట్ కూడా వేసుకొని ఏంటంటే మా పిల్లలు స్కెచ్ పెన్స్లతో రాసుకుంటారు, గలీజ్ చేస్తారని చెప్పి. ఇక్కడ మా తమ్ముడు కూతురు మా చెల్లె కొడుకు బయట ఆడుకుంటున్నారు. వీళ్ళకి వాళ్ళతో పడతలేదు, గొడవ పడుతున్నారు, వాళ్ళు వీళ్ళు కొడుతున్నారు అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మమ్మ కానీ మా బాబాయ్ మా మమ్మీ వాళ్ళందరూ కూర్చుంది. ఇక్కడ మా చెల్లె ఉంది, తన లోపల అమ్మని పిలుస్తుంది నాకు. ఇక్కడ ఏంటంటే మా బాబు కోసం నేను ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను. వాడు ఇక స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్తాడు, ఇక్కడ రాలేడు అని చెప్పి. ఇక మా హస్బెండ్ అయితే రాలేదు. మా చెల్లె మా పిన్ని నా కోసమే ప్రసాదం కడుతుంది. ఇక పిల్లలు ఇక్కడ బాయ్ పెద్దమ్మ అనుకుంటూ ఆడుతూ ఉన్నారు. మా ఇంకో చెల్లె నాకు ఇంటికాడ డ్రాప్ చేసింది, తను ఇక్కడ రావద్దని రాలే, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూర్చుంది. ఇక మా చెల్లె నా ఫోటోది అంటే మా మమ్మీది, మా పాపది, మా చెల్లెది, మా ఇంకో చెల్లె కూతురుది, మా అందరిది నేను ఇక్కడ ఫోటో తీసినాను అనమాట. మా ఇంకో చెల్లె నాకు ఇంటికాడ డ్రాప్ చేసింది. తర్వాత తను కూడా ఒక 1-2 hours నాతో బాగా
టైం పాస్ చేసింది. తను ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిందనమాట. తను ఇక్కడ ఉండదు, మష్రాబాద్లో ఉంటుంది. సో చాలా తక్కువ మేము కలిసేదనమాట. మన చిన్నప్పుడు మేమిద్దరం ఎక్కువ క్లోజ్ ఉండేది, తను ఎక్కువ క్లోజ్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు తను ఎక్కువ క్లోజ్ అయిపోయింది, ఇదంతా కొంచెం దూరం ఉంటుంది. అదే అన్నా నేను దానికి, ఏంటి అసలు ఇట్లా అయిపోయినావు నువ్వు అని చెప్పి. మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.